ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైతు బంధు డబ్బులపైన సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా? వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. 4 నుంచి 10 ఎకరాల భూమి ఉన్న రైతులకు మే చివరి వారం నాటికి రబీ సీజన్ కోసం రైతు భరోసాను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అవసరమైన నిధులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించారని వర్గాలు అయితే తెలిపాయి. రైతు భరోసా పైన ముఖ్యమంత్రి వచ్చే వారంలో సమీక్షా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తారని, అక్కడ చెల్లింపు ప్రక్రియపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున రబీ సీజన్ కోసం రైతు భరోసా కింద నిధులు పంపిణీ చేయడం ప్రారంభించింది. రెండవ దశ చెల్లింపులు ఫిబ్రవరి 5, మూడవ దశ చెల్లింపులు ఫిబ్రవరి 11 జరిగాయి. మొదటి 3 దశల్లో 4 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు ఈ ప్రయోజనం పొందారు. 4వ దశలో 4 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు, 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు కూడా ఈ ప్రయోజనాన్ని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తుంది. అయితే రైతు భరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు కింద అందించే 5,000 రూపాయలను ఎకరానికి ఈ సీజన్కు 6,000 రూపాయలు చెల్లించేందుకు పెంచింది. మార్చి 31 తేదీ నాటికి అందరికీ రైతుల చెల్లింపులు పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం గడువును దాటింది. 4 ఎకరాల వరకు ఉన్న రైతులు మాత్రమే చెల్లింపులు చేరాయి. ఇక మార్చి నుండి ఈ పథకాన్ని మరిన్ని నిధులు విడుదల కాలేదు. జనవరి 26న మొదటి దశలో దాదాపు 4.41 లక్షల మంది రైతుల ఖాతాలో 569 కోట్లు అందాయి. రెండవ దశలో వచ్చేసి ఫిబ్రవరి 5న దాదాపు 17.03 లక్షల మంది రైతులకు 558 కోట్లు. మూడో దశలో వచ్చేసి ఫిబ్రవరి 11న దాదాపు 13.24 లక్షల మంది రైతులకు 1,092 కోట్లు అందాయన్నమాట. 4 ఎకరాల కంటే ఎక్కువ ఎకరాలు కలిగి ఉన్నటువంటి దాదాపు 35 లక్షల మంది ఆ రైతులకు ఇప్పటికే రబీ సీజన్ కోసం తమ రైతు భరోసా చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్ జూన్లో ప్రారంభం కానుంది. జూన్లో రబీ సీజన్ను చెల్లింపులు పూర్తి చేసిన తర్వాత జూలై నుండి ఖరీఫ్ కోసం రైతు భరోసా చెల్లింపులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది.